హాయ్! హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఈరోజైతే నేను ఫ్రాక్ కటింగ్ వీడియో చూపించబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 3.5 మీటర్ల పాలిస్టర్ లైనింగ్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్. దానికి 1 ఇంచ్ అనేది కలుపుకొని 14 ఇంచులు అయితే నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను వీడియోలో చూపించిన విధంగా. ఇలా మొత్తం 14 ఇంచెస్కి డ్రా చేసుకున్న తర్వాత ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా. తర్వాత నడుమ వచ్చేసి 24.5 ఇంచులు అండి. దాన్ని 4తో డివైడ్ చేస్తే 6.1 అనేది వస్తుంది. 6.1 అనేది నేను ఫస్ట్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసి, తర్వాత ప్రిన్సెస్ కట్ కోసమని 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా యాజ్ ఇట్ ఈజ్గా ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ కుట్ల కోసమని 2 ఇంచెస్ ఎక్కువ యాడ్ చేశాను. తర్వాత స్టార్టింగ్ దగ్గర నుంచి ఇక్కడ 3 ఇంచెస్కి ఒక లైన్ అనేది డ్రా చేసుకొని 2.5 ఇంచెస్ గ్యాప్ అనేది ఉంచుకున్నాను, ప్రిన్సెస్ కట్ కోసం మనం వదిలేసుకున్నది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 4 ఇంచెస్కి పైనకి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను. సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేస్తే ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ప్రిన్సెస్ కటింగ్ కోసం షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చిన తర్వాత చెస్ట్ అనేది 28 ఇంచులు ఉందండి. దాన్ని 4తో భాగిస్తే 7 వస్తుంది. 7 ప్లస్ 2 ఇంచెస్ యాడ్ చేసుకొని 9 ఇంచెస్ అనేది నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. తర్వాత షోల్డర్ వచ్చేసి నేనైతే 5 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇలా మొత్తం 5 ఇంచెస్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఆర్మోల్ డౌన్ వచ్చేసి నేనైతే 6 పెట్టుకుంటున్నాను. మా పాపకి 6 ఇంచెస్ కరెక్ట్గా సెట్ అవుతుంది, అందుకే నేనైతే 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మీరు ఒకవేళ మీకు ఎలా సెట్ అయితే అలా పెట్టుకోవచ్చు. కొందరికి 5.5 దగ్గర సెట్ అవుతుంది, కొందరికి 6 దగ్గర సెట్ అవుతుంది. ఇలా 6 ఇంచెస్కి ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ ఆర్మోల్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. మా పాప నడుము వచ్చేసి 24.5 ఇంచులే ఉంది కదండి, అందుకని నేను ఇక్కడ 1 ఇంచే యాడ్ చేసుకుంటున్నాను ఆర్మోల్ రౌండ్ కోసం. సేమ్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకొని ఇలా స్కేల్ సహాయంతో రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇంతే అండి, ఆర్మోల్ షేప్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 2 ఇంచెస్ విడుతుండి లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ అనేది పెట్టాను. ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని 4 ఇంచెస్కి రౌండ్ షేప్ అయితే నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. మీరు కావాలంటే వేరే నెక్ కూడా డ్రా చేసుకోవచ్చు, నేనైతే రౌండ్ నెక్ పెడుతున్నాను. ఇలా రౌండ్ నెక్ అనేది డ్రా చేసిన తర్వాత చిన్నగా నేను అక్కడ వీ షేప్ అయితే డ్రా చేశాను. తర్వాత ఇక్కడ లాస్ట్ లైన్ అయితే కలుపుతున్నాను. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఒకసారి ఇక్కడ 1/2 ఇంచ్కి మార్క్ అనేది చేసుకొని ఆర్మోల్ మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నాకైతే పర్ఫెక్ట్గా 6.1 వచ్చింది. తర్వాత ఇలా నీట్గా కట్ చేసుకోవాలి మనం డ్రా చేసిన విధంగా.
నేను ఇక్కడ ఫ్రంట్ లోతు అయితే ఇప్పుడు తీయట్లేదండి. ఫస్ట్ ఇదే పార్ట్ని పెట్టేసి నేను బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫ్రంట్ లోతు అనేది తీసుకుంటాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని ఫస్ట్ బ్యాక్ పార్ట్కి అయితే కట్ చేసుకుందామండి. సేమ్ ఇదే లెంత్లో పెట్టుకొని ఆర్మోల్ లెంత్ పార్ట్ మాత్రం కట్ చేయాలి. సైడ్ పార్ట్ కట్ చేయొద్దు. సైడ్ పార్ట్ అనేది నేను మళ్ళీ డ్రా చేసి చూపిస్తాను. సేమ్ వీడియో అనేది యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి. మీరు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇలా ఆర్మోల్ లెంత్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది పక్కకు పెట్టేసి ఇక్కడ 6.1కి నడుము దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకొని తర్వాత వెనకాల డాట్స్ పెట్టుకుందాం అనుకున్నాను నేను. అందుకే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని తర్వాత కుట్లలకి 2 ఇంచెస్ అనేది యాడ్ చేశాను. మొత్తం 3 ఇంచెస్ అయితే యాడ్ చేశాను. తర్వాత 2 లైన్స్ ఈ ఆర్మోల్ దగ్గర నుంచి నడుము పార్ట్ వరకు ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డ్రా చేసుకున్న లైన్ దగ్గర నుంచి కట్ చేయాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ నెక్ అయితే కట్ చేసుకున్నామండి. ఫస్ట్ ఇక్కడ 2 ఇంచెస్కి ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను చూడండి షోల్డర్ దగ్గర. తర్వాత ఈ నెక్ లెంత్ వచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్ వరకు అయితే తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫస్ట్ రౌండ్ నెక్ అయితే డ్రా చేసుకొని నెక్ వచ్చేసి ఒక హోమ్ షేప్ టైప్లో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోండి. తర్వాత నేను ఈ కర్వ్ స్కేల్ అనేది నా దగ్గర ఉంది. ఈ స్కేల్ పెట్టి కర్వ్స్ అయితే డ్రా చేసుకున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవడమేనండి. మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలా యాజ్ టీజ్గా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నడుము పార్ట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అయితే నేను పైకి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ నుంచి మనం 2 ఇంచెస్ కుట్ల కోసం అని పెట్టుకున్నాం కదా, అక్కడి వరకు ఒక లైన్ అయితే పెట్టుకొని అక్కడి నుంచి మన మిడిల్ పార్ట్ వరకు ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని టక్స్ల కోసం ఇక్కడ గుర్తు అనేది పెట్టుకుంటున్నాను. మనం 1 ఇంచ్ గ్యాప్ వదిలేసాం కదా, ఆ 1 ఇంచ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం 1/2 ఇంచ్ పైకి డ్రా చేసుకున్నాం కదా, అక్కడి వరకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇది పార్ట్ అనేది కట్ చేయాలి. ఇలా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం సైడ్ స్టిచెస్ వేసినప్పుడు కిందికి వేలాడినట్టు డ్రెస్ ఉండకుండా నీట్గా ఉంటుంది. ఇలా టక్స్లకు ఒక షేప్ అయితే పెట్టేశాను. ఓకే అండి, బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ లోత్ అయితే తీసుకుంటున్నాను చూడండి. ఆర్మోల్ దగ్గర 1/2 ఇంచ్కి డ్రా చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే డ్రా చేశాను. నెక్స్ట్ ఇప్పుడైతే కట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ రౌండ్ నెక్ యాజ్ టీజ్గా కట్ చేసుకొని
తర్వాత వి షేప్ అనేది చిన్నగా ఇచ్చాం కదా, అదైతే కట్ చేస్తున్నాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ అయితే ఇంతే. ఇక్కడ ప్రిన్సెస్ కట్ కోసం అని మనం డ్రా చేసుకున్నాం కదా, అది ఒక లైన్ అయితే ఇచ్చుకుంటున్నాను. ఇది నేను ఇక్కడ కట్ చేయట్లేదండి, నేను డైరెక్ట్ క్లాత్ మీద స్టిచ్ చేసేటప్పుడు కట్ చేశాను. అది మీకు స్టిచ్చింగ్ వీడియోలో పెడతాను. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ కోసమని నేనైతే బ్యాక్ పార్ట్లో ఆర్మోల్ రౌండ్ అయితే తీసుకుంటున్నాను చూడండి. మొత్తం మన ఆర్మోల్ రౌండ్ వచ్చేసి ఒక పాయింట్ తక్కువ 10 ఇంచెస్ అయితే ఉందండి. ఒక పాయింట్ తక్కువ 10 ఇంచెస్ ఉంది. ఇక్కడ నేను ఫస్ట్ 4 ఫోల్డ్స్ క్లాత్ అయితే ఈ విధంగా పెట్టుకున్నాను చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు. 1 ఇంచ్ తక్కువ 10 ఉంది కదా, ఇప్పుడు మనం 1 ఇంచ్ తక్కువ 9 అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా డ్రా చేసుకోవాలి. ఇలా మొత్తం ఫస్ట్ ఒక స్క్వేర్ షేప్లో డ్రా చేసుకోవాలండి. 1 ఇంచ్ తక్కువ 9 అనేది నేను ఇక్కడ పెట్టాను. తర్వాత మన లెంత్ వచ్చేసి హ్యాండ్స్ లెంత్ 13 ఇంచెస్, దానికి 1 ఇంచ్ అనేది నేను యాడ్ చేసుకొని మొత్తం 14 ఇంచెస్ అయితే ఇక్కడ పెడుతున్నాను చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డ్రా చేసుకోవాలి. మీకు ఒకవేళ పెద్ద స్కేల్ ఉందనుకోండి, అట్లాస్ట్ ఇట్లాస్ట్ మాత్రం జస్ట్ 14 ఇంచెస్ పెట్టుకొని స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతం స్కేల్ లేదు కాబట్టి నేను మిడిల్లో కూడా డాట్స్ పెట్టుకుంటున్నాను. ఇలా మొత్తం స్క్వేర్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ 14 ఇంచెస్ దగ్గర నుంచి మనం కిందికి 3 ఇంచెస్ అనేది ఇలా ఆర్మోల్ డౌన్ అయితే మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత ఇట్ లాస్ట్ నుంచి 2 ఇంచెస్కి ఒక లైన్ అయితే నేను ఇలా డ్రా చేస్తున్నాను చూడండి. ఇప్పుడు కింద మన హ్యాండ్ లూజ్ ఎంత ఉందో దానికి సగం అనేది తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. నేను దాంట్లో సగం 4 ఇంచెస్ పెట్టుకొని కుట్లలకు కలిపి 2 ఇంచెస్ అనేది యాడ్ చేశాను. మొత్తం 6 ఇంచెస్ అయితే కింద నేను యాడ్ చేశాను. తర్వాత ఇక్కడ 2 ఇంచెస్కి ఒక లైన్ పైన డ్రా చేసుకున్నాం కదా, వాటికి ఇవైతే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా లైన్ అయితే డ్రా చేసుకున్నాను. పైన ఇక్కడ ఆర్మోల్ షేప్ గీయడం కోసం ఫస్ట్ 2 ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేశాను. తర్వాత 1 ఇంచ్కి అనేది ఒక లైన్ డ్రా చేసి 2 ఇంచెస్ లైన్ ఉంచి ఇక్కడ ఆర్మోల్కి డౌన్కి అయితే ఇలా స్కేల్ పెట్టి ఒక లైన్ డ్రా చేశాను చూడండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆర్మోల్ రౌండ్ అయితే నేను షేప్ ఇస్తున్నాను చూడండి. ఇలా షేప్ డ్రా చేసుకుంటే సరిపోతుందండి. ఈ డ్రా చేసుకున్న విధంగా ఇప్పుడు కట్ చేసుకోవాలి నీట్గా. ఏమైనా అర్థం కానట్లు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, నేను రిప్లై అయితే ఇస్తానండి కంపల్సరీగా. ఇలా హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిందండి. కింద గేరా పార్ట్కి ఎంత క్లాత్ అయితే మిగిలిందో నేను 3.5 మీటర్ల నుంచి అది కింది పార్ట్ కోసం అయితే పెట్టుకుంటున్నాను. ఇది మొత్తం 32 ఇంచెస్ లెంత్లో అయితే ఉంది ఫ్రెండ్స్, ఈ క్లాత్ మొత్తం. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ కోసం మెయిన్ క్లాత్ అయితే తీసుకొని 4 ఫోల్డ్స్ మీద ఈ విధంగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టుకున్నాను చూడండి. తర్వాత హ్యాండ్ పార్ట్ అనేది పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవడమే. 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఉంచుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంచి కట్ చేయాలి. హ్యాండ్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇదైతే కింద పెద్ద బార్డర్ సైడ్ ఉన్నదే కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ అయితే నేను చిన్న బార్డర్ సైడ్ కట్ చేశాను, కానీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే పెద్ద బార్డర్ ఉన్న సైడ్ మాత్రమే కట్ చేస్తున్నాను.
ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ఎంత అవసరం ఉందో నేను క్లాత్ అంతా ఫస్ట్ ముందుకు జరుపుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లయితే కట్ చేస్తున్నాను చూడండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఏమైనా మిస్టేక్స్ అయినా కూడా అడ్జస్ట్ అవుతుందని చెప్పేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. సేమ్ ఇట్లనే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇది పెద్ద బార్డర్ దగ్గరనే ఎందుకు కట్ చేస్తున్నానంటే మీకు ఇక్కడ రౌండ్ షేప్లో నెమలి పికాక్ డిజైన్ అనేది కనిపిస్తుంది కదండి. ఆ పికాక్ డిజైన్ ఉల్టా అవుతుందని చెప్పేసి నేను మొత్తం కింది బార్డర్ సైడే ఈ విధంగా అయితే కట్ చేస్తున్నా. దీనివల్ల కొంచెం క్లాత్ వేస్ట్ అయింది, బట్ ఫ్లవర్స్ సేమ్ రావాలి కాబట్టి ఇలాగే కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే స్కర్ట్ లెంత్ వచ్చేసి 37 ఇంచెస్ అండి. ప్లస్ 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని మొత్తం 35 ఇంచెస్కి అయితే నేను కట్ చేసి ఇక్కడ మీకు ఓన్లీ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మొత్తం 37.5 ఇంచెస్ అయితే ఈ స్కర్ట్ లెంత్ అనేది ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.